జై శ్రీరామ్. ఇది కథ కాదు, నిజం. తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు, నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు. అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు యొక్క 2 రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యువు వచ్చింది. అప్పుడు జటాయువు మృత్యువునకు సవాలు విసిరాడు. జాగ్రత్త ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చేయొద్దు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడికి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు. మరణం జటాయువును తాకలేకపోయింది. అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చునే ఉంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకు వచ్చింది. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకొని మరణం కోసం ఎదురుచూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు. ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా? అదే సమయంలో జటాయువుకు ప్రభువు శ్రీరాముడి ఒడి పాన్పుగా అయింది. కానీ భీష్మ పితామహుడు చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి. జటాయువు తన కర్మబలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు? ఇంతటి తేడా ఏమిటి? ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్న భీష్మ పితామహుడు చూశాడు, కానీ అడ్డుకోలేకపోయాడు. దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు, దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ అరుస్తూ అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే ఉన్నాడు. ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటంటే మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా బాణాల ములుకుల అంపశయ్య దొరికింది. అంటే ఆయన కోరుకున్నప్పుడు మరణించే అవకాశం ఆయనకున్నా కూడా ఆయన చనిపోయేదాకా ముళ్ళ మంచంలో ఉండాల్సి వచ్చింది. జటాయు స్త్రీని సన్మానించాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి చనిపోతున్నప్పుడు అతనికి ప్రభు శ్రీరాముడి ఒడి అనే పాన్పు లభించింది. జటాయువు సీతమ్మని కాపాడాలని చూసింది. అష్టకష్టాలు పడింది సీతమ్మని కాపాడడం కోసం. రావణాసురుడితో తాను గెలవలేనని తెలిసి కూడా యుద్ధం చేసింది. అందువల్ల శ్రీరాముడి ఒడిలో ప్రాణం వదిలే అవకాశము, వరము జటాయువుకు లభించింది. ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్మా జటాయువులా కీర్తి సంపాదిస్తారు. నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు. సత్యమేవ జయతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ కాలంలో కూడా వారు కావాలని చనిపోవాలనుకున్న సుముహూర్తంలోనే చనిపోయేవారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మరి అట్లాంటి వారు నాకు తెలుసు. మరి మీకు కూడా అలాంటి వారు ఎవరైనా తెలిస్తే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.